హాయ్ అండి, వెంగమాంబ ఫుడ్కి స్వాగతం. ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై అండి. మా పెద్దబాబు చేశాడు. దీనికి కావాల్సినవి చెప్తాను చూడండి. చికెన్ శుభ్రంగా కడుక్కొని పసుపు వేసుకోవాలి, రెండు స్పూన్లు చిన్నవి, 2 స్పూన్లు కారం కూడా వేసుకోండి, సాల్ట్ వేసుకోండి సరిపడగా. అంటే నేను స్పూన్ తర్వాత సగం వేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు కలిపాడండి. ప్రతి ముక్కకి రుద్దుతూ కలిపాడు. అంటే ఈ చికెన్ ఫ్రైకి కొంచెం బాగా కలపాలి. ఇది బాగా ఒక 5 మినిట్స్ కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సిన గరం మసాలా సామాన్లు ఒకసారి చెప్తాను చూడండి. అల్లం, వెల్లుల్లిపాయలు నొక్కగా చితక్కొట్టాడండి. చిన్న రోట్లో వేసి కొంచెం బాగా దంచాలి. ఇది బాగా దంచిన తర్వాత ప్లేట్లో పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాడండి. దానిలో ఒక 8 లవంగాలు, 8 యాలకులు, ఒక 5 చెక్క, ఒక 6 ఎండుమిర్చి వేసాడు. బిర్యానీ ఆకులు 2 వేసుకోవాలి. జీలకర్ర కూడా వేయాలండి. ధనియాలు కూడా వేసుకోవాలి. వేసి ఇవి దోరగా వేయించాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మిక్సీ పట్టాలండి. తర్వాత కళాయిలో ఆయిల్ వేసాను. చిన్న గరిటెతో గరిటె ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేయించాలి. ఇవి దోరగా వేయించాలండి. బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు వేయించాలి కలుపుతూ. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా వేయించాలి. తర్వాత చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ కలుపుతూ వేయించాలండి. బాగా కలుపుతూ వేయించాలి చికెన్ అంతా. వాటర్ అంతా వచ్చే వరకు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించి కొంచెం గరం మసాలా పౌడర్ ఇందాక తయారు చేసింది వేసుకోవాలండి. అంటే మీకు కొంచెం ఘాటు ఎక్కువ కావాల్సితే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. ఈ ఫ్రైకి మాత్రం ఈ గరం మసాలా పౌడర్ ఇలాగే తయారు చేసుకోవాలి. వేసిన తర్వాత బాగా వేయించండి. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉంచుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోండి. అంతే, చికెన్ ఫ్రై అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో.